సార్ పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' సినిమా ఇంకొన్ని ఇబ్బందులకు గురైనట్టుగా కనిపిస్తుంది సార్. అంటే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి పైన ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు కొన్ని సంస్థలు అని చెప్పేసి ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఏం జరిగింది? 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కేమన్నా ఇది ఇబ్బంది పెడుతుందా? మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ మీరు? హరిహర వీరమల్లు ఆ, ఇది మొదలైనప్పటి నుంచి కూడా ప్రొడ్యూసర్ ఇబ్బందుల్లో ఉన్నాడు. ముఖ్యంగా ఏఎం రత్నం పాపం ఇంతకు ముందు కూడా సత్యాగ్రహ అనే సినిమాని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసి అప్పుడు కొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఏఎం రత్నం నష్టాల్లో ఉన్నాడు. మామూలుగానే ఒకప్పుడు ఆయన మెగా ప్రొడ్యూసరు. అలాంటి అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకంటే కూడా అప్పట్లో ఆయన పెద్ద బడ్జెట్ తో సినిమాలు తీసి పేరు తెచ్చుకున్న వ్యక్తి. కానీ అంతే దీనికో ఆయన కింద పడిపోయాడు. శంకర్ లాంటి వాళ్ళతో అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాలు తీసిన ప్రొడ్యూసరు. ఆ తర్వాత ఆయన లాస్లోకి వెళ్ళిపోయాడు. సో ఇది పవన్ కళ్యాణ్ తో ఒక ప్రెస్టీజ్ సినిమా తీయాలని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ తో 20 రోజులు డేట్లు తీసుకొని తక్కువలో అయిపోయే బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి తన సినిమాల మేనేజ్ చేసేదంతా కూడా ఆయనకు అప్పగించేసి 20 రోజులు మాత్రమే డేట్లు ఇవ్వడం, మిగతావంతా ప్లాన్ చేసుకుని దానికి తగినట్టుగా రీమేక్లు కానీ లేకపోతే కథలు కానీ తయారు చేసుకుని వెళ్ళడం అనే స్కీమ్ ని ఫాలో అవుతుంటే ఈయనొచ్చి నేనేదో మెగా సినిమా తీయాలి ఇంతో అని చెప్పి ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ చేయాలని చెప్పి దీంట్లోకి దిగాడు. ఇది దాదాపు 6 ఏళ్ళు అవుతుంది స్టార్ట్ అయ్యి. 2020 సెప్టెంబర్లో షూటింగ్ మొదలు పెట్టారు. షూటింగ్ తర్వాత 5 ఏళ్ళు అయింది. అంతకు ముందు ప్రీ ప్రొడక్షన్ అవన్నీ కలుపుకుంటే 6 ఏళ్ళు పైన అవుతుంది. ఈ 6 ఏళ్ళకి ఫైనాన్సెస్, వడ్డీలు ఇవన్నీ కూడా తడిసి మోపుడైన ఆయనకి. అయినా కూడా బిజినెస్ పరంగా తీసుకుంటే ఇప్పటి వరకు నైజాంలో ఇంకా ఫైనలైజ్ కాలేదంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అడుగుతున్న రేట్లకి ఈయన ఒప్పుకోవట్లేదు, ఈయన అడుగుతున్న రేట్లకి వాళ్ళు ముందుకు రావట్లేదు అని వార్తలు వస్తున్నాయి. ఆంధ్ర ఇటు సీడెడ్ అక్కడంతా కూడా ఆయన ఏదో ఏరియా వైజ్ అమ్మేసుకున్నాడు అని చెప్తున్నారు. మరోవైపు అమెరికాలో దీనికి ఫ్రీ టికెట్ సేల్స్ చాలా దారుణంగా ఉన్నాయని చెప్తున్నారు. అజ్ఞాతవాస్ కంటే కూడా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు 1005 షోలకు సంబంధించి 7,916 టికెట్లు మాత్రం అమ్ముడైనాయని చెప్తున్నారు. 1,87,00,000 మాత్రమే ఇప్పటి వరకు ప్రీ సేల్స్ నుంచి వచ్చాయని చెప్తున్నారు. ఇది నిజానికి అజ్ఞాతవాస్ కంటే కూడా అంటే డిజాస్టర్ మూవీ కంటే కూడా తక్కువ అని చెప్తున్నారు. మరోవైపు ఇటు టికెట్ రేట్లు పెంచుకున్నారు కానీ అది కూడా భయం కొడుతుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రీమియర్ షోలకి 600 పెట్టారు. 10 రోజుల పాటు లోవర్ క్లాస్ కి 100 రూపాయలు సింగిల్ స్క్రీన్ లో, అప్పర్ క్లాస్ కి 150, మల్టీప్లెక్స్ కి 200 పెంచారు. ఈ రేట్లు ఉంటే ఇవాళ ఆల్రెడీ సినిమా థియేటర్కి జనం రావట్లేదు. ఇది టాక్ వచ్చి భలే ఉందని హిట్ టాక్ వస్తే గానీ, ఎందుకంటే యుఎస్ టాక్ అనేది ముందు రోజు నైటే వచ్చేస్తుంది. ఆ ప్రీమియర్ కూడా అర్లీగా వేసేస్తారు, టాక్ బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత జనం రావడం అనేది కష్టం. ఎందుకంటే 10 రోజులు పోతే టికెట్లు తగ్గినాక చూద్దాంలే అనుకునే బాబుతో ఎక్కువ ఉంటారు. సో ప్రొడ్యూసర్కి అన్ని రకాలుగా కూడా ఒక టెన్షన్ అయితే ఉంది. ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కూడా మారిపోయింది. ఇంతకు ముందులాగా ఎగ్జైట్మెంట్ తో కొనట్లేదు. మొన్న కూడా దిల్ రాజు ఇదే విషయం చెప్పాడు. ఒకప్పుడు ఓటీటీ మార్కెట్ ని చూసి హీరోలందరూ రేట్లు పెంచారు. ఇప్పుడు మేమంతా కూడా ప్రొడ్యూసర్లు రేట్లు హీరోలు అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేము ఇంట్రెస్ట్ చూపించాం. ఎందుకంటే ఓటీటీ మార్కెట్ ఉందని. ఇవాళ ఓటీటీ మార్కెట్ లేదు. రిలీజ్ అయ్యి హిట్ అయితే ఒక రేట్ ఉంటుంది, ముందుగా మనం వెళ్తే ఒక రేట్ ఉంటుంది, రెండోది 4 వారాల లోపల సినిమా వేయాలని వాళ్ళు కండిషన్ పెడుతున్నారు. కాబట్టి హీరోలు కానీ స్టార్లు కానీ రేట్లు తగ్గించుకోవాలి, వాళ్ళు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని దిల్రా లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్న నేపథ్యం ఉంది. అందువల్ల ఇప్పుడు ఈవెన్ చిరంజీవి విశ్వంబర్కే ఓటీటీ ఏమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్తున్నారు. కన్నప్ప పరిస్థితి మనం ఆల్రెడీ చూసాం. దానికి ఇప్పటి వరకు ఓటీటీ ఫైనలైజ్ కాలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అదేదో అంటారు కదా, రోకటి చుట్టు మీద గోరు చుట్టు మీద రోకటి పోటు అంటారు. ఆల్రెడీ గోరు చుట్టూ వేలు బాధపడుతుంటే దాని మీద రోకటి పోటు పడినట్టుగా అయిపోయింది ఈయన పరిస్థితి, ఏం రత్నం పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడో సినిమాలు అదేదంటారు, ఒక్కొక్కసారి మన పాత తప్పులు మన మీద మళ్ళీ వెంటాడుతాయని. అలాగా ఈయన ముద్దుల కొడుకు, బంగారం, ఆక్సిజన్ ఇవి ఎప్పటివి? 20 ఏళ్లకు ముందువి. ముద్దుల కొడుకు 2005లో తీసిన సినిమా, బంగారం 2006లో తీసింది, ఆక్సిజన్ 2007. ఈ సినిమాలకు సంబంధించి 2017. 17 సారీ.
ఆక్సిజన్ 2017 ఇది ఒక్కటే ఆ, కొంత 8 ఏళ్లకు ముందు. మిగతా 2 సినిమాలు కూడా దాదాపు 20 ఏళ్లకు ముందు సినిమాలు. సో ఈ సినిమాలకు సంబంధించి ముఖ్యంగా బంగారం ముద్దుల కొడుకు దీనికి సంబంధించి దాదాపు 90,000 రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని ఎంఎస్ ఏషియన్ ఎంటర్ప్రైజెస్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ కేసేసింది. అలాగే ఆ, ఆక్సిజన్ సంబంధించి 2.5 కోటి పెండింగ్ లో ఉందని మహాలక్ష్మి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కేసు వేశారు. ఎవరి మీద? ఏఎం రత్నం మీద. ఎందుకంటే మామూలుగానే డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లకి మధ్య ఫైనాన్షియల్ గొడవ ఎప్పుడంటే రిలీజ్ ముందు ఫిట్టింగ్ పెడతారు. సినిమా రిలీజ్ గానే ఆగిపోతుంది కాబట్టి అప్పుడే డబ్బులు వస్తాయని. సో ఇది రెగ్యులర్ గా ఉన్నదే. డిస్ట్రిబ్యూటర్ లాస్ అయినప్పుడు ప్రొడ్యూసర్ దాన్ని కాంపన్సేట్ చేయాలని డిస్ట్రిబ్యూటర్లు అనుకుంటారు. మనం ఆ మధ్య కూడా లైగర్ విషయంలో కూడా డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా వాళ్ళ ఇంటి ముందు ధర్నా కూడా దిగే పరిస్థితి మనం చూసాము. వీళ్ళు ప్రొడ్యూసర్లు ఏం చెప్తారంటే, మీకు లాభాలు వచ్చినప్పుడు మాకేమన్నా వెనక్కి తిరిగి ఇచ్చారా? లేదు కదా, అప్పుడు లాభాలను ఎంజాయ్ చేశారు కదా, నష్టాలు వచ్చినప్పుడు మేమెందుకు ఇవ్వాలని వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇది ఎడతెగని వ్యవహారం అనమాట. సో అలాగా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయితే దీన్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఎక్కువ అమౌంట్ కాదు, 2.5 కోటి ప్లస్ ఒక 90,000. కాబట్టి బార్గెయిన్ చేస్తే ఇది ఒక 1 కోటి రూపాయలతో సమసిపోయే, ఎంత వచ్చిన అసలే రాదనుకున్న వాళ్ళకి ఎంత వచ్చినా ఇది అనమాట. ఆ రకంగా సెటిల్ అయితే అవ్వచ్చు. కాకపోతే సెటిల్ చేయడానికి ఎంతైనా వీళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ ఖర్చే కదా, ప్రతిదీ డబ్బులే. అందుకనే వీళ్ళు ఒక పక్క హిందీలో రిలీజ్ చేస్తుంటే ఒక ప్రెస్ మీట్ హిందీలో కానీ ఇటు తమిళ్లో మలయాళంలో ఎక్కడా పెట్టలేదు ప్రొడ్యూసర్. దానికి ప్రధాన కారణం మళ్ళీ పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి దురదృష్టమైన అదృష్టమైన పవన్ కళ్యాణ్ మీదనే ఇది హిట్ అయినా ఫ్లాప్ అయినా డిపెండ్ అయింది. సో ఆయనేమో ఆయనకి ఉప ముఖ్యమంత్రి, ఆయనకున్న సమస్యలు ఆయనకున్నాయి కాబట్టి ఆయన వచ్చే పరిస్థితి లేదు ప్రచారానికి. ఆయన రాకుండా జ్యోతికృష్ణనో ఏఎం రత్నం పోయి కూర్చుంటే ఎవరు వస్తారు? ఎవరు పట్టించుకోరు. కనీసం క్రిస్ అన్న ఉంటే క్రిస్ హిందీ వాళ్ళకి తెలుసు. ఇటు కొంత అతను ఆర్గనైజ్ చేసి వచ్చేవాడు. ఎవరు లేని ఒక దీనమైన పరిస్థితి ప్రొడ్యూసర్ది. సో అందువల్ల ఇప్పుడు ప్రొడ్యూసర్ మీద అందరూ జాలి చూపించే పరిస్థితి ఏం రత్నం మీద. ఆయన లేక లేక వచ్చేదో సినిమా తీద్దాం అనుకుంటే ఇలాగ అయిపోయింది అనేసి. అంటే దీంట్లో ఎవరిని వ్యక్తుల్ని నిందించే పరిస్థితి లేదు, ప్రొడ్యూసర్దే బాధ్యత. కాకపోతే ఆయన ఇవన్నీ ఊహించి ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ ఇలాగా మనకి లేట్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ వల్ల. పవన్ కళ్యాణ్ తో ప్రాబ్లం ఏంటంటే ఆయన రాజకీయాలన్నా చూడాలి, సినిమా అన్నా చూడాలి. ఇప్పుడు బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఎమ్మెల్యే కాబట్టి ఆయన పెద్దగా అక్కడ ఎవరినో పిఎల్ని పెట్టేసి నడిపిస్తుంటాడు, ఎప్పుడో వెళ్తాడు, అదే ఆయనకి నడుస్తుంది. పవన్ కి అలా కాదు కదా. పవన్ ఫుల్ టైం పొలిటీషియన్. ఫుల్ టైం పొలిటీషియన్స్ కి టైం సరిపోదు ఆల్రెడీ. ఎందుకంటే ఆయనకి దాదాపు 5-6 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అవి కాకుండా పార్టీ నడపాలి, ఇటు ఎన్డీఏ కూటమిలో యాక్టివ్గా ఉంటాడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన సినిమాలు పెట్టుకోకూడదు. యాక్చువల్గా సినిమాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క ఫ్యాన్స్ ఇబ్బందులు పడతారు సినిమా రాక, ఒక్కొక్క ప్రొడ్యూసర్లు నష్టం అవుతారు. ఇప్పుడు బ్రో తర్వాత ఇది సినిమా వస్తున్నది, 2 ఏళ్ళు దాటింది. బ్రో కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ ఆహారం కాదు ఫ్యాన్స్ కి. ఎందుకంటే దాంట్లో ఈయన సోలో హీరో కాదు, అదొక రకమైన గెస్ట్ అపీరెన్సే. అంతకుముందు అదేంటి మన లాయర్ సినిమా వకీల్ సార్, వకీల్ సాబ్ వీళ్ళకి నిజానికి అది వచ్చి ఇప్పుడు 6 ఏళ్ళు అయింది. వకీల్ సాబ్ 3 ఏళ్ళు అయింది. సో 3 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా ఒక ఎగ్జైట్మెంట్ ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు ఫ్యాన్స్ కి. మరోవైపు రోజుకు ఒక నెగిటివ్ వార్త వస్తుంది. సో ఇది మరి ప్రొడ్యూసర్ దీన్నంతా బయటపడి ఆయన కనీసం తను పెట్టిన అసలైన ఈ సినిమాకి వస్తుందా? పవన్ కళ్యాణ్ ఏమో కొంత ఇది చేసి డబ్బులు ఇచ్చాడని వార్తలు కూడా వస్తున్నాయి, కానీ అఫ్సెల్ గా ఎవరు ఆ మాట చెప్పలేదు. ఏదేమైనా దీనికి కష్టాలు అయితే ముఖ్యంగా ప్రొడ్యూసర్ కి. పవన్ కళ్యాణ్ పోయేది ఏం లేదు, ఆయన రెమ్యూనరేషన్ ఆయనకి వచ్చేస్తుంటది. మేజర్ గా ప్రొడ్యూసర్ ఈ దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.